ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని నాటి బైబిల్ స్టడీని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థనతో బైబిల్ స్టడీని ప్రారంభం చేసుకుందాం. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, జయముగల దేవ, మహోన్నతుడైన ప్రభువ, మీ పరిశుద్ధమైన పాదాలకు వెలలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతా స్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి. మీ మహాకృపలో ఈ రీతిగా ఈ మంగళవార దినాన ఈ హైదరాబాదులో ఫెయిత్ హోమ్ సంఘముగా మీ దివ్య వాక్యాన్ని ధ్యానించుటకై మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మును మనసారా స్తుతిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యం నేర్చుకుంటూ ఉండగా మీ కృపలో బాధ్యతగా ప్రవర్తించుటకు, అర్థం చేసుకుని, అన్వయించుకొని, అనుభవ జ్ఞానంలోకి వచ్చి ఇంకెక్కువగా మీ మహిమార్థం వర్ధిల్లుటకు మీ కృపను ప్రసాదించండి. అన్ని విధాల మీ కృపను కుమ్మరించండి. ఇంకా రావాల్సిన ప్రియులను నడిపించండి. మార్గ మధ్యంలో ఉన్న వారిని క్షేమంగా నడిపించండి. లైవ్ ద్వారా వినబోతున్న వారిని దీవించండి. భవిష్యత్తులో వినేవారు కూడా దీవించబడినట్లు కృపను. బలహీనుడను మీ దాసుడను కుమారుడను నన్ను కనికరించి వాడుకో. క్రీస్తు ప్రభు ద్వారా స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య అనే పాట పాడి దేవుని మహిమపరుద్దాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య అనే పాట. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నా ఆరాధనకు నీవేయ్యా, నా ఆరాధనకు నీవేయ్యా, నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నీ వాక్యము పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా ఆరాధనకు నీవేయ్యా, నా ఆరాధనకు నీవేయ్యా, నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నీ కృపై ఆశ్రయము, నీ కృపై నా ఆత్మకు అభిషేకము, నీ కృపై ఆశ్రయము, నీ కృపై నా
అభిషేకము నీ కృపయే జీవనాధారము నీ కృపయే జీవనాధారము నీ కృపయే జీవనాధారము నా జీవిత గమ్యము పరిపూర్ణ నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా యేసయ్యా మంచిది. పాటలు ప్రస్తుతానికి చాలించుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం, బైబిల్లో 66వ పుస్తకం, చివరి పుస్తకమైన ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ప్రభు మహాకృపలో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. 10-11 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 10-11 వచనాలు ప్రకటన గ్రంథం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూస్తున్న పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగల తండ్రి, నా స్తుతి పాత్రుడు, నా ఆరాధనకు యోగ్యుడు. మీ వాక్యం మాకు పరవశం. మీ వాక్యమే నడిపించేది, బలపరిచేది. పాడి స్తుతించుటకు కృపనిచ్చారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఈ బైబిల్ తరగతులు మేము నేర్చుకుంటుండగా బైబిల్ విద్యార్థులుగా మాకు నేర్పించండి. మేము అర్థం చేసుకొని, అన్వయించుకొని, అనుసరించి అనుభవ జ్ఞానంతో ఇంకెక్కువ వర్ధిల్లుటకు సాధించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం సమృద్ధిగా అనుగ్రహించి క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ 10-11 వచనాల్లో
మనం చూస్తే ప్రాముఖ్యంగా 2 విషయాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. మొదటి వచనంలో లేక 10-11 కలిసి ఉన్నాయి. ఆ మొదటి భాగంలో మనం చూస్తే ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా అనే మాట చూస్తాం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ప్రభు దినమందు, అది మొదటిది రాసుకోండి. ప్రభు దినమందు ఏంటి ప్రభు దినం? ప్రభు దినం అంటే ఏంటి? ప్రభు దినం అంటే ఒకటేనా? ప్రభు దినాన్ని ఆయా రకాలుగా వినియోగించారా? ఇక్కడ సందర్భం ఏంటి? ఇవన్నీ కూడా మనం చూడాలి. ఏంటి ప్రభు దినం అంటే? రెండవది ఆత్మవశుడనై అన్నది. రెండవ మాట రాసుకో, ఆత్మవశుడని. ఆత్మవశుడు అంటే ఏంటి? ఆత్మవశుడు అవడం వల్ల ఏం జరిగింది? ఆత్మవశుడు అనే విషయం గురించి కూడా మనం కొంత ధ్యానం చేయాలి. ప్రభు దినం అంటే ఏంటో చూసి ఆ విషయంలో మనం మరి ఎలాగుండాలి ఈ కాలంలో ఇప్పుడు అనే విషయం చూసి ఆత్మవశుడనై అనే మాట కూడా మనం ధ్యానం చేసి మరి ఇప్పుడు మనం ఆత్మవశుడు అనే విషయంలో ఎలాగుండాలో వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. కొన్ని మాటలు మీరు రాసుకోండి. ప్రభు దినం అనగా, ప్రభు దినం అంటే 2 ప్రాముఖ్యమైన అర్థాలు వస్తున్నాయి. అందులో నెంబర్ 1 అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండే. ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ప్రభు దినం అంటే ఒక అర్థం ఆదివారం, పునరుత్థాన దినం. ఆ మాట రాసుకో. ప్రభు దినం అంటే ఒక అర్థము పునరుత్థాన దినం, ఆదివారం. అసలు సోమ మంగళ బుధ బేస్తాన్ని ఆదివారం చివరికి లెక్క పెడతాం కదా ఎక్కువగా. అసలు ఆదివారమే మొదటి దినం. ఆదివారం ప్రభు పునరుత్థాన దినాన్ని ప్రభు దినం అని బైబిల్లో ఒక అర్థం చూస్తాం, ఇంకో అర్థం కూడా ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో కూడా, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు వెళ్ళారు. ఆదివారమున వెళ్ళారు, పెందలకడ సమాధి వద్ద చూశారు. అప్పుడు ఏమైంది? ప్రభు పునరుత్థానుడై ఉన్నాడు. కనుక ఆదివారమున ప్రభు పునరుత్థానుడయ్యాడు. ఆ పునరుత్థాన దినాన సంఘము దేవుణ్ణి ఆరాధించుటకు, సహవాసముగా అందరూ కూడి ఆరాధించుటకు, అది ఆదివారమున ఆనాటి నుండే పౌలు కాలంలోనే ఆదివారము రొట్టె విరుచుటకు కూడిన, అంటే మొదటి శతాబ్దంలోనే క్రైస్తవులు మన వారు ఆదివారం ఆరాధన చేయడానికి చేరారు. ప్రభు దినం అంటే సబ్బాతు కాదు, ఆ మాట కూడా రాస్తారు. సబ్బాతు దినం అంటే యూదులు శనివారం కూడుకుంటారు, సాటర్డే. ఇప్పటికి కూడా 7th డే అడ్వెంటిస్టులని వాళ్ళు యేసు ప్రభు నమ్మినాము అనేవాళ్ళే వాళ్ళు కానీ, నమ్మినాం అంటారు. మళ్ళీ శనివారమే ఆరాధన చేయాలి, కూడుకోవాలి అంటారు. శనివారం కూడుకొని వాళ్ళు పరలోకం ఎట్టబోతారు అని కూడా అనేవాళ్ళు ఉంటారు. అందులో పరలోకం బోరు అనేవాళ్ళు కూడా ఉంటారు.
కొంతమంది కొన్ని రకాల అలాంటి మాటలు లేవు కనుక అది సరైనది కాదు. ఆది సంఘం ఇప్పుడు పౌలు ఎంత స్పష్టంగా చెప్పాడు, ఆదివారము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. కనుక యోహానుకు దర్శనం కలిగింది ఆ చెరసాలలో, ఆయన 90 ఏళ్ల వయసులో ఆ పద్మాసు దీపంలో పునరుత్థాన దినాన దేవుడు దర్శనం ఇచ్చాడు. తర్వాత ప్రభువుని ఎలా చూస్తాడు? ఆయన దర్శనాన్ని చూస్తాడు, తిరిగి స్వరం విని తిరిగి ఆయన దర్శనాన్ని చూస్తాడు. కనుక ఇక్కడ ప్రభువు దినం అంటే పునరుత్థాన దినం. ప్రకటన గ్రంథంలో ఇది అనేక మంది బైబిల్ పండితుల సౌండ్ డాక్ట్రిన్ ఉన్న వారి అభిప్రాయం కూడా. కనుక ప్రభు దినం అంటే పునరుత్థాన దినం, ఆదివారం. కొరింథీయులు రాసిన పత్రికలో కూడా ఇంకో చోట కూడా పౌలు ప్రస్తావిస్తాడు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవాలి. ఆయన ఉంది పరిశుద్ధుల కొరకైన చందా. ఇంతకుముందే పోయిన ఆదివారం కూడా వచ్చింది కదా ఈ విషయం. వాళ్ళు అంతియోకయలో ఉన్న సంఘం వారు యెరూషలేముకు కరువు వచ్చినప్పుడు పంపించారన్నాను చూసారా. అదే ఇక్కడ కూడా వీళ్ళకి కూడా కొరింథీయులకు కూడా కరువు వచ్చినప్పుడు వాళ్ళకు ఇవ్వడానికి మీరు కొంత తీసి ఉంచండి అని పౌలు చెప్తూ ఆదివారం తీయండి అని చెప్తారు. చూసారా, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొద్ది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయాలి. మనం దీని గురించి ఆలోచిస్తలేం ఇప్పుడు, కానీ ఈ ఇవ్వడం నిల్వ చేయడం అది చూస్తలేం. ఇప్పుడు ప్రభు దినం గురించి చూస్తున్నాం. కనుక ప్రభు దినం అంటే ఒక అర్థం, ఒక విషయం. రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి పునరుత్థాన దినం, ప్రభు మరణాన్ని జయించి లేచిన దినం, అది ఆదివార దినం. మొదటి శతాబ్దం నుండి సంఘాలు కూడుకుంటున్న దినం, సమాజముగా కూడుకుంటున్న దినం, ప్రభువును ఆరాధిస్తున్న దినం, ప్రభు బలలో పాలిపంపులు పొందుతున్న దినం. ఆ దినాల్లో అనుదినం కూడా పాలిపంపులు పొందారు, ఇంటింట రొట్టె విరిచారని. కనుక ఆదివారమున సంఘముగా కూడడం మనం చూస్తాం. కనుక ఇది ప్రభు దినం అంటే ఒక అర్థము, ఆదివార దినం. కనుక ఇక్కడ ప్రభు దినమున ఆత్మవశుడనై ఉండగా అన్నాడు. ఇక్కడ ప్రభు దినం అంటే ఏ దినం అంటే ఇది ఆదివార దినం, పునరుత్థాన దినం అని మనం గుర్తించాలి. రెండవది మనం చూస్తే ప్రభు దినం అనగా రెండవ అర్థం యెషయా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం, యెహోవా దినము వచ్చుచున్నది, దేశము పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చు. ఇంకొకటి ప్రభు దినం అంటే యెహోవా దినం, తీర్పు దినం, లోకానికి దేవుడు తీర్పు తీర్చే దినం. కనుక ఇక్కడ ప్రభు దినం అంటే తీర్పు తీర్చే దినం కాదు కదా యోహానులో. కనుక యోహానులో ప్రభు దినం అంటే అర్థం ఆదివార దినమున, పునరుత్థాన దినమున. కనుక యెహోవా దినం వచ్చుచున్నది 13:9 యెషయా, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. క్రూరమైన ఉగ్రత అంట, ప్రచండమైన కోపం. ప్రభు దినం యోవేల్లో కూడా ఉంటుంది. ప్రభు దినం అంటే ఇంకో అర్థం యెహోవా దినం. యెహోవా దినం, ఉగ్రత దినం, కోపముతో వచ్చే దినం. యోవేలు 2:1, యోవేలు గ్రంథం
హోషేయ తర్వాత యోవేలు 2:1. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదని, అది సమీపమాయనని దేశ నివాసులందరూ వణుకుదురుగా. యెహోవా దినం అని ఇక్కడ కూడా ఉంది, చూసారు, అది సమీపముగా ఉంది అని కూడా రాయబడింది. కనుక యెహోవా దినం క్రొత్త నిబంధనలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది కదా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపో, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపో, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవు. చూసారా, ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను జాగ్రత్త గలవారై ఉండవాలి. ఇది చివరి తీర్పు దినం అని మనకు అర్థమవుతుంది. పంచభూతములు మహావేంద్రముతో ఎప్పుడు లయమైపోతాయి? చివరికి అంటే ప్రభు రెండవ రాకడే ప్రభు దినం. అంటే ప్రభు దినం జరుగుతుంది, ప్రభు రెండవ రాకడ వస్తా. ఇక్కడ ఇంకో మాట కూడా చూడాలి, దొంగ వచ్చినట్లు. ప్రభు దినం దొంగ వచ్చినట్లు అని ఉంది కదా. ఈ దొంగ వచ్చినట్లు ఎవరి కోసం వస్తాడు చెప్పండి చెప్పండి. దొంగ వచ్చినట్లు ఎవరి కొరకు వస్తాడు? ప్రభు రెండవ రాకడలో 2 భాగాలు అనుకున్నాం కదా, 2 విషయాలు. ఒకటి మధ్యాకాశానికి రాక, రెండవది భూమి మీదకి రాక. మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు ర్యాప్చర్ జరుగుతుంది. అంటే ఎత్తబడతాం, రెప్పపాట్లు ఎత్తబడతాం. కనుక ర్యాప్చర్ రెండవ రాకడలో మధ్యాకాశానికి వచ్చిన భూమి మీదకి రాడు దేవుడు, మధ్యాకాశానికి వస్తాడు. అప్పుడు ర్యాప్చర్ జరుగుతుంది, అంటే ఎత్తబడతాం మనం. కనుక విశ్వాసులకు దొంగ వలె రాడు దేవుడు, ఆయన కనిపిస్తాడు మనకు, అందరం ఎత్తబడతాం, నమ్మిన వాళ్ళందరం ఎత్తబడతాం. కనుక దొంగ వలె వచ్చేది ఎవరికి చెప్పండి? గుట్టల చాటుకు చెట్ల చాటుకు దాచుకొని గుట్టలను మీద పడేది ఎవరు చెప్పండి? విశ్వాసులు ఎందుకు అంటారు మీద పడమని? కనుక నమ్మని వారు. కనుక రెండవ రాకడలో భూమి మీదకి వచ్చే రాకడ దొంగ వలె ఉంటుంది, తెలియకుండా వచ్చేస్తాడు, సడన్గా వచ్చేస్తాడు. కనుక మనకు విశ్వాసులకు ప్రభు రాకడ తెలుస్తుంది. ప్రభు మధ్యాకాశానికి వస్తాడు, మనల్ని ఎత్తుకొని వెళ్తాడు, అక్కడ ఉంటాం. అక్కడ ఉన్న తర్వాత 7 ఏళ్ల కాలం అక్కడ ఉన్న తర్వాత విందు, అలాగే గొర్రెపిల్ల వివాహోత్సవం, విందు, అలాగే క్రీస్తు న్యాయపీఠం అక్కడ జరిగిన తర్వాత 7 years భూమి మీద 7 ఏళ్ళు శ్రమల కాలం ముగిసినాక, పరలోకంలో 7 ఏళ్ళు సంఘానికి విందు ముగిసినాక, అప్పుడు భూమి మీదకి వచ్చేది ఏమండి? దొంగ. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చు, అది రెండవ రాకడ. అయితే రెండవ రాకడ వచ్చినాక 1000 ఏళ్ల పాలన ఉంటుంది. 1000 ఏళ్ల పాలన తర్వాత ఏమండి? సాతాను రాగానే అబద్ధ ప్రవక్త క్రూరముగాన్ని నరకంలో వేస్తాడు, ఓడించి. 1000 ఏళ్ల పాలన తర్వాత 1000 ఏళ్ళు వాడు బంధించబడతాడు. గతంలో చెప్పారు, మళ్ళీ సందర్భం వచ్చి చెప్తున్నాం వినండి. 1000 ఏళ్ళు బంధిస్తాడు, మళ్ళీ వాడు విడిపించబడతాడు. 1000 ఏళ్ల పాలన తర్వాత మళ్ళీ సాతాను నరకంలో వేయబడతాడు. అప్పుడు ధవల సింహాసనం తీర్పు జరుగుతుందే, అది అప్పుడు ధవల సింహాసనం తీర్పు జరిగి నమ్మని వాళ్ళందరినీ సాతాను తీర్పు తీర్చి దేవుడు నరకంలో వేసేస్తాడే. దాని తదుపరి పంచభూతాలు మహావేణుతో లైన్ అయిపోతాయి. దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టిస్తాడు. అది ప్రభు దినం అంటే రెండవ అర్థం. చివరిలో దేవుడు నమ్మని వాళ్లకు, సాతానుకు నమ్మని వాళ్లకు తీర్పు తీరుస్తాడు, చూసారా? అప్పుడు
తీర్పు తీసి నరకంలో వేస్తారు. పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతాయి. తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి సృష్టిస్తాడు. మనం ప్రభుతో యుగయుగాలు ఆనందంగా అక్కడ జీవిస్తాం, ప్రభుతో జీవిస్తాం. కనుక ఇది తెస్సలోనిక పత్రికలో కూడా తెస్సలోనిక మొదటి పత్రిక కనుక రెండు అర్థాలు ఉన్నాయి. ప్రభు దినం అంటే కన్ఫ్యూజ్ కావద్దు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. కనుక ప్రభు దినము దొంగ వలె వస్తుంది. దీని మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ దొంగ వలె వచ్చేది అంటే విశ్వాసులు కూడా ప్రభు దొంగ వలె వస్తాడు కనుక జాగ్రత్తగా ఉండండి అలా కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు విశ్వాసులకు. కానీ జాక్పూనన్ గారు కూడా చాలా మంది పండితుల అభిప్రాయం అది ప్రభు దినం దొంగ వలె వచ్చేది, ప్రభు రాకడలు దొంగ వలె వచ్చేది నమ్మని వాళ్ళ కోసం భూమి మీదకి. ఆ విశ్వాసులకు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు, కనిపిస్తాడు, మనం ఆయన చూస్తాం, రెప్పపాటులో మార్పు చెందుతాం. మిగతా వాళ్ళకి కనిపించాడు, విశ్వాసులకే కనిపిస్తాడు. దాన్ని ర్యాప్చర్ అంటారు, అది మనసులో పెట్టుకోవాలి. కనుక ప్రభు దినం అంటే రెండు రకాలు. ఒకటేం చెప్పండి అమ్మా? ప్రభు దినం అంటే ప్రభు పునరుత్థాన దినము. ప్రభు దినం అంటే ఆదివార దినము. ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడింది ప్రభు దినం అంటే తీర్పు దినం గురించి కాదు, ఇది పునరుత్థాన దినం గురించి. పునరుత్థాన దినాన దేవుడు యోహానుకు ఆదివార దినాన పునరుత్థాన దినాన దర్శనం ఇచ్చాడు అని మనం గ్రహించాలి. రెండవది ప్రభు దినం అంటే యెహోవా దినము, యెహోవా దినం. కనుక అది దేవుడు చూపించే ఉగ్రతా దినం, తీర్పు దినం. చివరిలో ఆయన 1000 ఏళ్ల పాలన తర్వాత అంటే ప్రభు రెండవ రాకడ నుండి కూడా ప్రభు దినంగా చూస్తాము. అయితే చివరిలో ఆయన అక్కడ 1000 ఏళ్ల పాలన తర్వాత తీర్పు తీర్చిన తర్వాత ఆయన నూతన ఆకాశం నూతన భూమి సృష్టిస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే దేవుని తీర్పు దినం. ప్రభు దినం అంటే రెండవ అర్థం దేవుని తీర్పు దినం, దేవుని తీర్పు దినం. కనుక అది విశ్వాసులకు కాదు, అది అవిశ్వాసులకు. రోమా 8:1 ప్రకారం క్రీస్తు యేసు నందు ఉన్న వారికి శిక్ష విధి లేదు. కనుక అది అవిశ్వాసులకు. ప్రభు తీర్పు దినం అవిశ్వాసులకు. మనకు క్రీస్తు న్యాయపీఠం ఉంటుంది, అక్కడ బహుమానాలు ఉంటాయి, లెక్కడుతాడు అంతేగాని తీర్పులు కాదు, శిక్షలు కాదు. ధవల సింహాసనం తీర్పు ఉందే అది తీర్పు, అది శిక్ష, అది మన ఎరుగుదు. మంచిది. కనుక ఒక్క మాట ఇందులో మనకిప్పుడు కొన్ని విషయాలు చూసి ఆత్మవశుడినై అనే అంశంలోకి ఇంకో దాంట్లోకి వెళ్దాం. కనుక ప్రభు దినం అంటే ఒక అర్థం ఆదివార దినం అని ఉంది కదా. కనుక అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42 మనకు తెలిసిందే కదా, 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విచ్చుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఎండిరి. కనుక ప్రభు దినాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడు మనం ఆలోచిస్తే ఆనాడు ప్రభు దినాన ప్రభు దర్శనం ఇచ్చాడు. కనుక ప్రభు దినాన ప్రభు మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా దర్శిస్తాడు, అనేక రకాలుగా దర్శిస్తాడు, బలహీనలను బలపరుస్తాడు. ఏమండి హెచ్చరిక, పురికొల్పు, క్షేమాభివృద్ధి తెస్సలోనిక పత్రికలో ఉంటది కదా. తెస్సలోనిక పత్రికలో ఇవన్నీ కూడా ప్రభు దినాన సంఘంలో మనకు దొరుకుతాయి. తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 నుండి, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, బుద్ధి దొరుకుతుంది. ధైర్యం చేయని వారి ధైర్యం దొరుకుతుంది. బలహీనులకు ఊత దొరుకుతుంది. అందరైనా దీర్ఘశాంతం గలవారు ఎవడు కీడుకు ప్రతి కీడు
ఎవరికైనా చేయకుండా చూసుకోండి, క్షమాగుణం దొరుకుతుంది, మేలు చేయడం నేర్చుకుంటాం. మీరు ఒక నేలలో ఒకటి మనుషులందరూ ఎల్లప్పుడు మేలైనది అనుసరించడం నేర్పబడుతుంది. ఎల్లప్పుడు సంతోషంగా నేర్పబడుతుంది. ఎడతెగ ప్రార్థించడం నేర్పబడుతుంది. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించడం నేర్పబడుతుంది. కనుక ఇవన్నీ కూడా ప్రభు దినాన ప్రభు మనల్ని దర్శిస్తాడనేవారు. అనేక రకాలుగా దర్శించి ప్రభు మనకు మేలు చేస్తాడు, ఆధ్యాత్మికంగా మనల్ని వర్ధిల్ల చేస్తాడు. కనుక ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అది మనకి ఈరోజు పాఠం. ప్రభు దినం అని వచ్చింది కనుక ఊరికే అది అప్పుడేంటో అది ధ్యానం చేసి ఊరుకుంటే కాదు. అది ధ్యానం చేస్తూ ఇప్పుడు మనం ఏం చేయాలో ధ్యానం చేయాలి. అది కూడా ప్రాముఖ్యం చాలా. ఇది రెండు ప్రాముఖ్యమే. ఆ విషయాలు ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఏంటి విషయం అనేది ధ్యానిస్తూనే ఇప్పుడు మనమే ఎలా జీవించాలని దేవుడు కోరుతున్నాడు అని మనం చూసుకోవాలి. కనుక ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. కీర్తనకారుడు ఏమన్నాడు? నీ మందిరం గురించిన ఆసక్తి ఏమన్నాడు? ఆసక్తి నన్ను భక్షించి. కనుక దేవుని మందిరం గురించిన ఆసక్తి చేత భక్షించబడేవారుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 40వ వచనం. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగని. అలాగే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు, ఎడతెగక అని రాసుకోండి. మొదట అక్కడ అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటేందును ఎడతెగక ఉన్నారు, ప్రార్థన చేయటం. కనుక దేవుని మందిరం ఆదివారం ప్రభు దినం విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండక ఎడతెగక ఉండాలి. ఏదో అనారోగ్యంతో హాస్పిటల్ పాలై రాలేకపోతుంది, లేదా ఎక్కడ ఎవరికో సహాయం చేయడానికి వెళ్ళి అక్కడ చిక్కుకుంటేనో అది వేరే విషయం. కానీ చిన్న చిన్న విషయాలకు మనం ఆదివారం ఆరాధనకు రాకుండా ఉండకూడదు. కనుక బంధువులు వచ్చారని కూడా కొన్నిసార్లు రాకపోవడం ఆశ్చర్యం అయింది కొంతమంది కదా. బంధువులు వస్తే వాళ్ళని తీసుకురావాలి, ఇంకా ఒక అవకాశం వచ్చి బతిలాడో ఏదో చేసి తీసుకురావాలి, రాకుంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రావాలి. సిద్దిపేటలో ఒక బ్రదరు వాళ్ళ సిస్టర్ చనిపోయిన రోజు ఉదయం చనిపోయిందంట. ఆదివారం ఆరాధనకు పోయి వస్తామని ఆ సిస్టర్ దేహాన్ని, వాళ్ళ అక్కో చెల్లె దేహాన్ని అక్కడనే ఉంచి ఒక విశ్వాసి ఆరాధనకు వచ్చాడు. ఆరాధనకు సేవకుడు అనుకుంటున్నాడంటే వీళ్ళు రారలే, వెళ్ళి వాళ్ళని ఆదరించాలి, ఆరాధన అయిపోవాలని అనుకుంటున్నాడు. టైంకు మంచిగా బైబిల్ తీసుకొని భార్య భర్తలు ఇద్దరు వస్తున్నారు. చూసారా, ఇంట్లో సొంత తోడబుట్టిన చనిపోతే ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆరాధనకు వచ్చి ఆరాధన అయిపోయినాక వెళ్ళి భూస్థాపన కార్యక్రమం చేశారు. ఇంటి దగ్గర ఇట్లా అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే లేదు మేము ఆరాధన పోయిస్తాం, వచ్చినాక చేద్దాం అని అట్లా వచ్చారంట. చూసారా, కానీ బంధువులు వచ్చారని రాకపోవడం, చిన్న తలనొప్పో చిన్న జలుబో చిన్న అనారోగ్యాలకు రాకపోవడం, చిన్న 2 చినుకులు పడితే కథం రాకపోవడం, ఇది ఆలోచన చేయాలి. ప్రభు దినమున పరవశుడనై ఉండగా దేవుడు నన్ను దర్శించాడు అంటున్నాడు. కనుక ప్రభు దినమున సంఘమంతా కూడుకొని ఉన్నప్పుడు దేవుడు ఆనందంతో ఎంతగానో లోతుగా దర్శించడా, వ్యక్తిగతంగా కూడా దర్శిస్తాడు. కానీ సంఘముగా అందరూ ఇప్పుడు ఒక ఫంక్షన్ అయిందనుకోండి, మన బంధువుల్లో మన అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు మనవలు మనవరాళ్ళు మన బలగం అంతా వస్తే అప్పుడు అందరం కలిసి భోజనం చేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఆనందం ఎలా ఉంటుంది? నిన్ననే హైతనగర్ వచ్చాను నేను. సరయు బర్త్డే అయితే శ్రీకాంత్ సంధ్య వాళ్ళ పాప మా పెద్దక్క మనవరాలు, నాకు కూడా మనవరాలే. అందరం కలుసుకుంటే ఎంత ఆనందం. మన ఇంట్లో కూడా తింటాం, తినమా? మన ఇంట్లో తింటలేమా? కానీ అందరం కలుసుకొని తిని మాట్లాడుకుంటుంటే మన ఇంట్లో కూడా 2-3 మాట్లాడుతాం ఉన్న వాళ్ళతో.
కానీ ఆ రోజు ఎలా ఉంటుంది, అప్పుడు ఎట్లా ఉంటుంది, ఆనందం ఎలా ఉంటుంది కదా. మరి ఆత్మీయంగా చూస్తే సంఘమంతా కూడుకుంటే ప్రభు దినాన ప్రభుకి ఎంత ఆనందం ఉంటుంది. పరిశుద్ధులమైన మనకు పరిశుద్ధపరిచాడు దేవుడు, పరిశుద్ధుడైన దేవునికి ఎంత ఆనందం, పరిశుద్ధపరచబడిన మనకెంత ఆనందం. సహవాస బలం వేరు, సహవాస ఆనందం వేరు. కనుక ప్రభు దినాన ప్రభు దర్శిస్తాడు. ఈ మాట పట్టుకోవాలి ఇళ్ళకెళ్ళి. ఏమన్నా చూడండి, ఏమనుంది యోహానులో, ప్రభు దినమున 10:11 ప్రభు దినమున ఆత్మవశుడైన ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరం, చూసారా, స్వరం వినబడడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు దర్శనం ఇచ్చాడు. గొప్ప స్వరం, నీవు చూచుతున్న పుస్తకం రాసి ఎఫెసు, స్ఫురణ, పెరగము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేదో అని తిరిగితిని. చూసారా, ఫస్ట్ విన్నాడు, తర్వాత చూసారు. తిరిగినప్పుడు 7 స్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని బోలిన యువకుని చూచితిని. ప్రభు దినాన దేవుని స్వరం విన్నాడు, దేవ దర్శనం గాంచాడు. ఇది పట్టుకోవాలి మనం, ఇది బాగా తీసుకోవాలి, ఈ మాట తీసుకోవాలి. ప్రభు దినాన దేవుడు మాట్లాడతాడు వాక్యం. ప్రభు దినాన దేవుడు ఆయన దర్శనం ఇస్తాడు, వాక్యం ద్వారా దర్శిస్తాడు, మనం వాక్యం ద్వారా కనిపిస్తాడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. కనుక ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు దినాన్ని ఎందుకు యోహానుకు దర్శనం ఇచ్చాడు దేవుడు, అది కూడా ఒక విషయమే కదా. కనుక ప్రభు దినాన్ని ఎందుకు సంఘం కూడుకున్నారు, అదొక విషయమే కదా. ఆదివారాన్నే ప్రభు ఎందుకు లేచాడు, అది కూడా ఒక విషయమే కదా. ఇవన్నీ ఆలోచిస్తే దేవుడు ప్రభు దినాన్ని, పునరుత్థాన దినాన్ని ప్రత్యేకంగా చూస్తున్నట్టుగా అర్థమవుతుంది కదా. కనుక ప్రభు దినాన ప్రభుతో గడుపుతూ, ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రభులో ఆనందిస్తూ, ప్రభువు దగ్గరికి కొందరు నడిపించడానికి ప్రయత్నం చేస్తూ, ఆ వారమంతా కొంచెం అక్కడక్కడ మనం చెప్పిన వాళ్ళను ఆదివారం కొందరిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ, అలా ఉంటే దేవుడు ఎంత ఆనందిస్తాడు. కొంచెం ముందే సహవాసాన్ని మందిరానికి లేక ప్రేయర్ హాల్కు ముందుగానే వచ్చి త్వరగా అన్ని మనం అన్ని వేసేసి సిద్ధం చేసి ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధిలో ఆరంభానికి ముందే మౌన ధ్యానంలో ఉండి, ప్రభువా నాతో మాట్లాడు, ఈ పునరుత్థాన దినాన, ప్రభు దినాన, ప్రభువా నీ దినాన అంటే ప్రభు దినమైన అంటే ఈ నువ్వు పునరుత్థానుడవై లేచిన ఈ దినాన నాతో మాట్లాడు అని మనసులో దేవుణ్ణి అడుక్కొని చక్కగా ప్రార్థన పాటలతో ప్రారంభించి ఎంత బాగుంటుంది. కనుక ఆదివారం కూడా పనులకు పోయేవాళ్ళు, ఆదివారం కూడా ఆఫీసులకు పోయేవాళ్ళు, ఆదివారం కూడా వ్యవసాయానికి పోయేవాళ్ళు, ఆదివారం కూడా చిన్న తలనొప్పులకు కూడా ఇంట్లో ఉండేవారు, ఆదివారం కూడా చుట్టాలు వచ్చారని ఇంట్లో ఉండేవారు. ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఈ రోజుల్లో, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేదు. కనుక ప్రభు దినం యొక్క ప్రాముఖ్యత గ్రహించకుండా ఉంటున్నారు చాలా మంది. చాలా తేలికగా ఆఫీస్ అయిపోద్ది, త్వరగా వచ్చేయచ్చు. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఒకవేళ ఆదివారం అనుకో, ఇక్కడ మనకు సాయంకాలం జరుగుతుంది, నల్గొండ ఉదయం జరుగుతుంది. సరే, ఉదయం అసలు ఆ రోజంతా దేవునికి ఇస్తే చాలా సంతోషం. ఒకవేళ వెళ్ళాడు అనుకో, ఏదో పని మీద, ఏదో ఆఫీసర్ రమ్మన్నాడు, చక్కగా రావచ్చు తెలుసా. కానీ మధ్యలో ఎక్కడో ఆగిపోతారు. బైబిల్ స్టడీ ఉంది, వాక్యం వినడానికి రావచ్చు, మధ్యలో ఎక్కడో ఆగిపోతారు. ఆఫీస్ కాగానే వెళ్ళేస్తే అందుకుంటారు, మధ్యలో ఎక్కడో ఆగిపోతారు, మళ్ళీ ఎక్కడెక్కడో ఏంటేంటో ఏవో విషయాలు ఆగిపోతుంటారు. కనుక రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటారు, ఆశగా వచ్చే వాళ్ళు ఉంటారు. ఆదివారం నిర్లక్ష్యం చేయకుండా ప్రయాసపడి ఎంత దూరం ఉన్నా వచ్చే వాళ్ళు ఉంటారు. అక్కడ నల్లగొండలో శ్రీకాంత్ పాల్, జొన్నగడ్లగూడెం దాదాపు 10 కిలోమీటర్ల ఉంటుంది అనుకుంటా, దాదాపు 10 ఉండొచ్చు మేబీ. అక్కడ నుండి వస్తాడు ఆరాధనకు, అందరికంటే ముందు వస్తాడు ఆయన. ఒక్కోసారి దారిలో ఏదన్నా ట్రాఫిక్ ఏదన్నా ఏదో కొంత అటు ఇటు 5-10 నిమిషాలు, కానీ రెగ్యులర్ గా ఆదివారం ఆరాధనకు వస్తాడు ఆయన. వేరే ఊరు నుంచి వస్తాడు, యవనస్తుడు.
ఇక నేత్రశ్రీ అనే చెల్లె ఉంది. నేత్రశ్రీ మిర్యాలగూడ నుంచి వస్తుంది. ఆమె నల్గొండలోనే రక్షణ పొంది బాప్తీసం తీసుకుంది. ప్రభు కృపలో నేనే ఇచ్చాను, దేవునికే మహిమ. ఆ శ్రీకాంత్కు నేనే బాప్తీసం ఇచ్చాను, దేవునికే మహిమ. ఆమె మిర్యాలగూడ నుండి వస్తుంది. 60 కిలోమీటర్లు, దాదాపు 60 కిలోమీటర్లు అటు ఇటుగా, కొంచెం అటో ఇటు 60 కిలోమీటర్లు. వాళ్ళ ఊరు నుండి రోడ్డుకు రావాలంటే కొంచెం దూరం నడిచి రావాలి. కిలోమీటర్ నడవాలి. ఆటోలు ఉండవు. ఆటో ఉంటేనే ఎక్కి రావచ్చు, ఆటో లేకుంటే నడవాలి. లేట్ అవుతుంటే 6 దాకా నడిచి వచ్చి ఆ మెయిన్ రూట్ వస్తుంది. ఇక్కడ నడవంగానే మిర్యాలగూడెం పక్కన, మిర్యాలగూడెం ఆనుకొనే ఒక ఊరు ఉంటుంది. ఏ ఊరు అది? మిర్యాలగూడెమే కాదు, అంతా మిర్యాలగూడెం ఆనుకొనే ఉంటుంది ఒక ఊరు. ఇక అక్కడ నుండి శెట్టిపాలెం నుండి ఆ మెయిన్ రోడ్కి వచ్చి ఆడ బస్సు ఎక్కి వస్తుంది. మిర్యాలగూడెం పరిసర ప్రాంతాలు అవన్నీ మిర్యాలగూడెం అనుకోవచ్చు. ఇప్పుడు మున్సిపాలిటీ కూడా అయి ఉంటుంది. మీరు అని చూసారా, వింటున్నారా? 60 కిలోమీటర్లు వచ్చి మళ్ళీ సండే స్కూల్ తీసుకుంటాం, ఆరాధనలో పాల్గొంటాం. ఇక్కడిక్కడే ఉండి మనం కొందరం, అక్కడ కూడా కొందరు అక్కడక్కడే ఉండి రాని వాళ్ళు ఉండరు. రక్షణ పొంది కూడా ఆదివారం టూర్లో పోయేటోళ్ళు ఉండరు. ఫ్రెండ్స్ అంతా, కొన్ని కుటుంబాలు కలిసి ఏదో చూడడానికి పోయేటోళ్ళు ఉండరు. ఆదివారం వేరే రోజులు లేవా? దేవుడు ఎంత బాధపడతాడు. ఎందుకు దేవుడు ఆ దినాన్ని ఎంచుకొని ఆ దినమే యోహాను దర్శించాడు, పునరుత్థానుడై లేచాడు. సంఘం కూడా ఆదివారం కూడుకునేలాగా ఎందుకు దేవుడు ప్రేరేపించాడు? కనుక ప్రభు దినాన్ని, అనగా ప్రభు పునరుత్థాన దినాన్ని, ఆదివారాన్ని, సంఘముగా మనం కూడుకోవడాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. ప్రభు దినాన దేవుడు తన వాక్కు చే దర్శిస్తాడు. ప్రభు దినాన దేవుడు తన స్వరూప దర్శనాన్ని ఇస్తాడు తన వాక్యం ద్వారా. వాక్యమే దేవుడు, వాక్ స్వరూపి. కనుక సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించాలి. సంఘానికి వచ్చి సంఘంలో కూడా క్రమం మర్యాదను మనం పాటించేవారుగా ఉండాలి. కొరింథీ అలాగే మొదటి పత్రిక 7:35లో, ఇదే పత్రిక 7వ అధ్యాయం 35, కనుక ఎడతెగక ప్రభు దినాన ప్రభువుని ఆరాధించడానికి రావాలి. తిరిగి క్రమము మర్యాద కలిగి జీవించాలి. తిరిగి కొరింథీ మొదటి పత్రిక 7:35, మీకు ఉరి వడ్డవలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీయూ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజన నిమిత్తమే చెప్పుచున్నాను. కనుక దేవుని సన్నిధాన వర్తనులు అనే మాటను చూసారా? దేవుని సన్నిధాన వర్తనులు అంటే దేవుని సన్నిధిలో ఆదివారం ఆరాధనకు, మనం ప్రభు దినంలో ఆరాధనకు వచ్చినప్పుడు మనం ఎలాగుండాలంటే దేవుని సన్నిధిలో ఉండే ప్రవర్తన మనం ప్రవర్తించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తన. దేవుని సన్నిధాన వర్తన అనే మాట రాసుకొని, నేను చాలాసార్లు గతంలో కూడా జ్ఞాపకం చేశాను. ఈ మాట ఊరికి మన మనసులో మెదలనివ్వాలి. దేవుని సన్నిధాన వర్తన, దేవుని సన్నిధాన వర్తన, దేవుని సన్నిధాన వర్తన. కనుక ప్రభు దినాన ఆయన సన్నిధిలో ఆయన సన్నిధాన వర్తన ఉన్నట్లే ఉండాలి. మన ఇష్టం వచ్చిన వర్తన కాదు, ప్రవర్తన కాదు. దేవుని సన్నిధాన వర్తన అంటే దేవుని సన్నిధిలో ప్రవర్తించే ప్రవర్తన, దేవుని సన్నిధానంలో ప్రవర్తించే రీతిగానే ఉండాలి. మనం కూర్చోవడం, మన వాక్యం వినడం, మనం స్పందించడం, మనం గ్రహించడం, మనం ఆరాధించడం, ఇతరులతో మాట్లాడడం, వాళ్ళను ప్రోత్సహించడం, హెచ్చరించడం, ఏదైనా అవునుగాక మనము ఇవ్వడం,
కానుక ఇవ్వడం, ప్రకటనలు వినడం, అన్ని కూడా అన్ని విషయాల్లో దేవుని సన్నిధాన వర్తన అంటే దేవుని వాక్యం మనం ఎలా ప్రవర్తించాలంటుందో ఆ రీతిగా ప్రభు దినాన మనం ప్రవర్తించాలి ప్రభు సన్నిధికి వచ్చి. కనుక దేవుడి వాక్యానుసారం అన్ని దినాల్లో కూడా బ్రతుకుతూ ప్రభు దినానికి వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో కూర్చో. ప్రసంగి 5:1 ఏమంటది? నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని ఉంటుంది. ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేదురు. బుద్ధిహీనుల విషయం. నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రసంగి 5:1. కనుక ప్రభు దినం జాగ్రత్త. ప్రభు దినం అంటే ఇంకోటి దేవుని తీర్పు దినం. అది మనకు లేదు, దేవుడే తప్పించాడు రక్షించి. అయితే ఇంకో అర్థం ప్రభు దినం అంటే ప్రభు పునరుత్థాన దినం. అది మనం ప్రభు పునరుత్థాన దినంలో పాల్గొంటున్నాం. ఇది మనది. ఈ ప్రభు దినం అనేది పునరుత్థాన దినం. మనం క్రమంగా మర్యాద ప్రభువుని ఆరాధిస్తూ దేవుడు మాట్లాడిన దేవుడు వాక్యాన్ని వినడం, నేర్చుకున్న ప్రకారం అనుసరించడం, ఇదంతా మనది, విశ్వాసం. ఇది ప్రభు దినమున దేవుడు స్వరాన్ని వినిపించాడు యోహానుకు. ప్రభు దినమున దేవుడు దర్శనమిచ్చాడు యోహానుకు. ప్రభు దినాన్ని, పునరుత్థాన దినాన్ని, ఆదివార దినాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? చాలా సీరియస్ తీసుకోవాలి. మనం చాలా సీరియస్ తీసుకోవాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనకు తెలిసిన మాట అది కూడా. సహవాసముగా కూడుట మానక, కొందరు మానుకొనుచున్నట్లుగా. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఆ దినము సమీపించటం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవల్లని లేపవల్లని ఆలోచింతం. కనుక కొందరు మానుకొనుచున్నట్టుగా సహవాసము కూట మానక. హెబ్రీ 10:24-25 కలిసి ఉంటాయి. కనుక ఇంత తేటగా దేవుని వాక్యం తెలియచేస్తుంది. కనుక ప్రభు దినం అనగా 2 అర్థాలు. ప్రభు పునరుత్థానం, రెండవది యెహోవా దినం లేక దేవుని తీర్పు దినం. కనుక ప్రభు దినం మనము విశ్వాసులుగా మనకు ప్రభు దినం అంటే, లేక ఇక్కడ యోహాన్లో రాయబడింది మనం చూస్తే అది ఆదివార దినం, పునరుత్థానం. కనుక పునరుత్థాన దినాన సంఘం కూడుకుంది. పునరుత్థాన దినాన చంద పోగు చేశారు కరువులో ఉన్న వారికి ఇవ్వడానికి. పునరుత్థాన దినాన రొట్టె విరిచారు. కనుక పునరుత్థాన దినాన వాక్యం వెళ్లాల్సి ఉందని పౌలు వాక్యం బోధిస్తా రాత్రంతా బోధిస్తున్నాడు. అక్కడే ఐతుకు అనే యవనస్తుడు కింద పడ్డాడు, చనిపోయాడు. పౌలు వెళ్ళి లేపడం, ఇదంతా మనం చూస్తాం. కనుక ప్రభు దినం మనం నిర్లక్ష్యం చేయదు. రెండో విషయం మనం చూస్తే ఆత్మవశుడనై అనే మాట. రెండవది ఏముంది? ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. అపోస్తల కార్యాలు కూడా అక్కడక్కడ ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఆత్మవశుడను, పరవశుడను అనే మాటలు అపోస్తల కార్యాల్లో. అంటే ఆత్మవశుడై ఉన్నాడంటే ఆత్మచే నింపబడి ఉన్నాడు, ఆత్మ నడిపింపులో ఉన్నాడు, ఆత్మ వశంలో ఉన్నాడు యోహాను. ఆత్మ నింపుదలలో ఉన్నాడు. ఆత్మవశుడే భలే రాశాడు, చూసారా? ఆత్మవశుడనే ఉన్నాడు. ఆయన వశంలో లేడు, ఆయన ఆత్మ వశంలో ఉన్నాడు. మనం కూడా ఆత్మ వశంలో ఉండాలి. అపోస్తల 10:10లో అపోస్తల కార్యం 10వ అధ్యాయం 10వ వచనం. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరి ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై
మిద్దె మీద పేతురు ప్రార్థన చేయడానికి మిద్దెక్కినప్పుడు పరవశుడయ్యాడు. ఏం పరవశం అది? ఎవరైనా చిక్ల గింతలు పెట్టారా? ఏదన్నా డబ్బు బంగారు నాణాల మూటలు ఏమన్నా దొరికి ఆనందిస్తున్నాడా? ఆయన దేవుణ్ణి ఆనందిస్తాడు కనుక ఆత్మలో ఆనందిస్తున్నాడు, ఆత్మ నింపుదలలో ఆనందిస్తున్నాడు. దేవుని గురించి ధ్యానం చేస్తూ ప్రార్థిస్తూ పరవశుడైపోయాడు. కనుక యోహాను ఆత్మవశుడైనప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు. మనకి 66 పుస్తకాల పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం ఉంది. ఈనాడు మనం ఆ మొదటి శతాబ్దం జరిగితే ఇప్పుడు 20వ శతాబ్దంలో కూడా, ఎన్నో శతాబ్దం ఇది? 21వ శతాబ్దం కదా. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం 2026 సంవత్సరాల తర్వాత కూడా 26వ సంవత్సరాల్లో మనం ఇంకా చూస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. కనుక ఆయన ఆత్మలో పరవశుడు కావడం వల్ల, దేవుని దర్శనం చూడడం వల్ల మేలు కలిగింది, అద్భుతం జరిగింది, గొప్ప కార్యం జరిగింది. కనుక ఆత్మలో పరవశుడైనప్పుడు, ఆత్మ స్వాధీనంలో ఉన్నప్పుడు, ఆత్మ నింపుదలలో ఉన్నప్పుడు, ఆత్మ వశులమై ఉన్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ప్రభు దినాన ఆత్మ వశుడైనప్పుడు దేవుడు జరగబోయే విషయాలన్నీ తెలియజేసి ఎంత ధన్యుడయ్యాడు యోహాన్. కనుక మనము ఆత్మవశులుగా ఉండాలి. కొరింథీ 2వ పత్రికలో కూడా కనుక ఇక్కడ పేతురు అనుభవం మనం చూసాం. ప్రకటన 1:10-11లో అపోస్తలుడైన యోహాన్ అనుభవం చూసాం. అపోస్తలుడైన 10:10లో అపోస్తలుడైన పేతురు అనుభవం చూసాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తునందున్న, మొదటి నుండి కూడా చదవాలా, అతిశయపడుటకు నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదాను. చూసారా, ఈయన కూడా దర్శనాలు ప్రత్యక్షతలు వచ్చాయి. అరేబియాకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తుంది అంటే ఇది గలతీలు రాయబడి ఉంటుంది. ఆయన అరేబియాకి వెళ్ళినట్టు. అరేబియాలో ఇప్పుడు రక్షించబడ్డాడు. ఎక్కడ రక్షణ పొందాడు? దమస్క్ లో మార్గంలో రక్షణ పొందాడు. బాప్తీసం ఎక్కడ తీసుకున్నాడు? దమస్క్ లో అననీయా దగ్గర బాప్తీసం తీసుకున్నాడు. లేక దమస్క్ లో బాప్తీసం. దమస్క్ లో కొంచెం దేవుని మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడ వాళ్ళు హింసించాలని చూసినప్పుడు యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చాక వాళ్ళు కలుసుకోవడానికి కొంత ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు బర్నబా చెరదీయడం గిట్లా మనం చూస్తాం. తర్వాత ఎటు వెళ్ళాడు? పౌలు ఎటు వెళ్ళాడు? కనుక దమస్కులో రక్షించబడిన తర్వాత ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన వాక్యం అంటే, ఆయన వెళ్ళి అరేబియాలో 3 సంవత్సరాలు ఏకాంతంగా దేవునితో గడిపాడు. ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ. దేవునితో గడిపినప్పుడు, దేవుని పాద సన్నిధానంలో గడిపినప్పుడు ఏం జరుగుతుంది? క్రీస్తునందున్న యొక్క మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశాన్ని కొలిపాడు. 3వ ఆకాశాన్నే పరదైసు ఉండేది. అంటే 3వ ఆకాశాన్ని కొనిపోబడ్డానంటే పరదైసు కొనిపోబడ్డానని కూడా అర్థం. 3వ ఆకాశమునకు కొనిపోబడను, పరదైసు పోయించాడు పౌలు అని కూడా చెప్తుంటారు పెద్దలు. అతడు శరీరంతో కొనిపోబడను నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడను నేను ఎరుగను, అది దేవునికే తెలియదు. చూసారా? కనుక పౌలు దేవుని వాక్యాన్ని అరేబియాలో దేవుని పాదసేనలో గడుపుతున్నప్పుడు దేవుడు అనగా ఒక విధంగా పౌలు దేవునిలో ఆనందిస్తూ పరవశిస్తూ ఉన్నప్పుడు, దేవునితో గడుపుతున్నప్పుడు, ఆ దేవుని వశములో ఉన్నప్పుడు 3 ఏళ్ళు ఏకాంతంగా ప్రభుతో గడుపుతున్నప్పుడు దేవుడు అంటే ఆయనను 3వ ఆకాశాన్ని తీసుకుపోయాడు. పౌలు అంటాడు, నేను ఎట్లా వెళ్ళానో నేను చెప్పలేను, ఈ శరీరంతో వెళ్ళానో శరీరంతో లేకనే వెళ్ళానో నేను చెప్పలేను, అది నాకే అర్థం కాలేదు, కానీ వెళ్ళొచ్చాను.
సరే, దేవుడు పౌలు కూడా ప్రభువులో పరవశిస్తూ ఏకాంతంగా గడిపినప్పుడు దేవుడు దర్శనమిచ్చి, ఆయనకు దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి, ఎన్ని పత్రికలు, ఎంత సేవ, ఎంత సేవ చేశాడు పౌలు. ఒక సువార్థికునిగా, ఒక వాక్యోపదేశకునిగా, ఉపదేశకునిగా, సంఘాలు కట్టే పనిలో, ఏమంటే మిషనరీ పరిచర్యలో ఎన్ని రకాలుగా ఆయన పరిచర్య, స్వస్థపరచుటలో, చనిపోయిన వాడిని కూడా లేపాడు. కనుక బైబిల్లో ఎన్ని పత్రికలు, ఆయన రాసిన పత్రికల్లో సంఘంలో విశ్వాసి ఎలా బ్రతకాలో ఎంత స్పష్టంగా రాశాడు. అపోస్తల కార్యాలు, ఆయన ప్రయాణాలు, 3 మిషనరీ ప్రయాణాలు, చెరసాల తర్వాత ఇంకొక 4 మిషనరీ ప్రయాణాలు ఆయన సేవ చేశాడు. కనుక ఆత్మ వశులమై ఉన్నప్పుడు దేవుని వశం, ఆ వశము అనే మాట రాసుకోవాలి. దేవుని వశంలో మనం ఉండాలి. దేవుని వశంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఆయన వాడుకుంటాడు. ప్రకటన 4:2 రాసుకొని రిఫరెన్స్ చదవనవసరం లేదు. అక్కడ కూడా అదే మాట, ఆత్మవశుడు అనే. ప్రకటన 4:2, ప్రకటన 17:3, ప్రకటన 21:10లో కూడా అలాంటి మాటే మనం చూస్తాం. కనుక భక్తులు ఆత్మవశులుగా ఉన్నప్పుడే గొప్ప కార్యాలు చూడగలరు, అనుభవించగలరు. ఆత్మవశులుగా ఉన్నప్పుడే గొప్ప కార్యాలు చూడగలం, అనుభవించగలం. గొప్ప కార్యాలు చూడగలం, అనుభవించగలం. ఎఫెసీ పత్రిక కనుక 3 మాటలు చూసి 3-4 ప్రార్థన చేసి, కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎఫెసీ 5:18 ఉంటది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 మరియు మద్యముతో మత్తులై యుడకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఏముందండి? ఆత్మపూర్ణులై ఉండండి. చూసారా, మనం ఆత్మపూర్ణులమై ఉండాలి. మద్యం వశంలో ఉండొద్దు, ఆత్మ వశంలో ఉండాలి. ఇంకా దేని వశంలో, లోకరీతి ఏటి వశంలో మనం ఉండొద్దు. వాటికి బానిసలు కావద్దు మనం, లేక వాటి వశంలోకి వెళ్ళిపోవద్దు. అంటే దేవుని వశం అంటే దేవుని బానిసని కాదు. ఇక్కడ దేవుని వశం అంటే దేవుని నడిపింపులో ఉండడం, దేవుని కాపుదల్లో ఉండడం, దేవుని చిత్తానుసారం బ్రతకడం. ఇది ఆశీర్వాదకరం కదా. అయినా నేను క్రీస్తు ఖైదీని అంటాడు పౌలు. అది కూడా ఒక విషయం, అది భాగ్యం కదా. క్రీస్తు దీన దాసుడని అంటాడు. బానిసలం, నేను దేవుని బానిసనని కూడా అనొచ్చున్నా. అంటే బానిసత్వం, పాప బానిసత్వం నుండి విడిపించాడు దేవుడు. ఇప్పుడు నేను దేవుని బానిసను, లేక దేవుని క్రీస్తు ఖైదీని. అంటే నా చిత్తం కాదు, దేవుని చిత్తమే అని. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు, కానీ మనల్ని మనమే దేవునికి మనం సమర్పించుకోవాలి. ఆత్మకు ఆత్మ వశులం అయిపోవాలి. మనం ఆత్మవశులమై ఉండాలి. కనుక ఆత్మచే నింపబడుతూ ఉండాలి. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి అని ఉంటుంది. ఆత్మను ఆర్పుకోవద్దు. ఎఫెసీ 4:30లో పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అని ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా, ఆత్మను ఆర్పుకోకుండా అనుదినం ఆత్మశక్తితో నింపబడుతూ ఏమండి ఆత్మపూర్ణులుగా మనం బ్రతుకుతుండాలి. అప్పుడు మనతో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిపిస్తాడు, అద్భుతాలు చూస్తాం. ఆత్మ వశులమై ఉండాలి, ఆత్మలో ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అంట. దేవుల్లో ఆనందిస్తుందా. కనుక ఆత్మ వశులమై దేవుల్లో ఆనందిస్తుండాలి మనం. ఇది మనకు పాఠం. అప్పుడు దేవుడు మనకు కూడా దర్శనం ఇచ్చి, మన ద్వారా కూడా, దర్శనం అంటే ఆయన కనిపించాలనే కాదు, వాక్యం ద్వారా ఆయన మనం దర్శించి మన ద్వారా కూడా అనేక గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ మాట మర్చిపోవద్దు. భక్తులు ఆత్మవశులుగా ఉన్నప్పుడే గొప్ప కార్యాలు చూచారు, అనుభవించారు. భక్తులు ఆత్మవశులుగా ఉన్నప్పుడే గొప్ప కార్యాలు చూచారు,
అనుభవించారు. కనుక భక్తులమైన మనం కూడా, దేవుని పిల్లలైన మనం కూడా ఆత్మవశులుగా ఆత్మ పూర్ణులుగా ఉన్నప్పుడే గొప్ప కార్యాలు చూస్తాం. ఫిలిప్పి 3:1 మెట్టుకు నా సహోదరుల ప్రభునందు ఆనందించుడి. అదే సంగతి మీకు రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరం. ఫిలిప్పి 3:1. కనుక దేవునిలో ఆనందించుట, ఆత్మ వశులై ఉంటుంది. ఆత్మలో ఏముంది? ప్రకటనలో ఏమన్నాడు? ప్రభు దినమున ఆత్మవశుడనై ఉండగా. పేతురు ఏమన్నాడు? పరవశించాడంట ఆయన. పేతురు 10:10 ఏముంది? 10:10 అపోస్తల కార్యం 10:10 ఏమున్నాడా? అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరే ఇంటి వారు సిద్ధం చేయొచ్చు, అతడు పరవశుడై. చూసారా? ఆత్మవశులమై ఆత్మలో పరవశులం అయిపోవాలి, ప్రభువులో ఆనందిస్తూ ఉండాలి. అప్పుడు మెట్టుకు నా సహోదరుల ప్రభువులను ఆనందించి అదే సంగతులు మీకు రాయట నాకు కష్టమైంది కాదు, మీకు అది క్షేమకరం. క్షేమం కలుగుతుంది, అనేకులకు దీవెనగలుగుతుంది, గొప్ప కార్యాలు చూస్తాం, ప్రార్థన చేస్తాం. కనుక 2 మాటలు మనం ధ్యానం చేశాం, 2 మాటలు చూసాం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. కనుక ప్రభు దినం, ఆత్మవశులు అనే మాటలు మనం చూసాం. కనుక ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. పునరుత్థాన దినాన్ని తిరిగి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచదు. కనుక క్రమముగా, మర్యాదగా పునరుత్థాన దినాన్ని, ఆదివారాన్ని, ప్రభు దినాన్ని పాటిస్తూ అనుదినం ఆత్మశక్తితో నింపబడుతూ ఆత్మ పూర్ణమై ఆత్మలో పరవశిస్తూ ప్రభునందు ఆనందిస్తూ మనం ఇంకెక్కువ దీవించబడాలి, అనేకులకు దీవెనకరం కావాలి. మన ద్వారా దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు ఎన్నో జరిగిస్తారు. ప్రార్థన చేసుకుంటాం. దయగల తండ్రి, ప్రభు దినమున నేను పరవశుడనై ఆత్మవశుడనై అన్నాడు. ప్రభు దినమున ఆత్మవశుడనై యోహాన్, అపోస్తలుడైన యోహాన్ ఆ విషయాలు మా దృష్టికి తెచ్చారు. అక్కడి సందర్భాలు ఏవో తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు మేము ఎలాగుండాలో కూడా మా దృష్టికి తెచ్చారు. కృతజ్ఞతలు. మేము అలా జీవించడానికి ఇంకెక్కువ సాయం చేయండి. జీవిస్తుంటే సంతోషం, వెనకబడి ఉంటే మేము ముందడుగు వేయటం సాయం చేయండి. మహిమ మీరే పొందాలి. క్రీస్తు యేసు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న తండ్రి యొక్క, మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సావాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.